ఇక యజ్ఞము వ్యవసాయం సమానమని చెప్పాను కదమ్మా. యజ్ఞం చేస్తే సమస్త జీవరాశి పుట్టుకకు మార్గం ఏర్పడుతుంది అన్నాం. ఆ పుట్టినటువంటి జీవులు బతకాలంటే వ్యవసాయం యొక్క ఉత్పత్తులు అవసరం అంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఆ యజ్ఞం చేయాలన్నా రైతు పండించే వ్యవసాయ ఉత్పత్తులు అవసరం. అందరికీ నమస్కారం అండి. వానాకాలం వరిసేను కోసాము. వడ్లు ఐకేపీలో అమ్మేయడం జరిగింది. కొన్ని వడ్లు బియ్యం కోసం మేము ఉంచుకున్నాము. ఇప్పుడు వేసంగి పొలాలు నాటు వేయించడానికి బావి దగ్గరికి వచ్చాను. నాటు వేయిస్తున్నాము. ఇప్పుడు ఆనాకాలం వడ్లు అమ్మిన డబ్బు చేతికి వచ్చిందని చెప్పాను కదా. ఆ డబ్బును చూసినా, ఆ బియ్యాన్ని చూసినా నాకు చాలా ఆనందం అనిపించిందండి. సంతృప్తి కూడా కలిగింది. ఏమిటి మరి అంత ఆనందము? డబ్బు అందరం సంపాదించడం లేదా? బియ్యం అందరి ఇళ్లలో లేవా అని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ ఇది వ్యవసాయం చేస్తే వచ్చిన డబ్బు కదండి. ఆ బియ్యం కూడా మేము స్వయంగా పండించుకున్న బియ్యం కాబట్టి అంత సంతోషం కలుగుతుందో ఏమో. దానికి కారణము మా నాన్నగారు నాకు చిన్నప్పుడు వ్యవసాయం గురించి కొన్ని గొప్పగా విషయాలు చెప్పారు. అందువల్లనేమో మరి అంత ఆనందం కలుగుతుంది. ఆ విషయాలు ఏమిటి అనేది మీకు ఇప్పుడు చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే అవి చాలా విలువైనవిగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీ అందరితో నేను పంచుకుందాం అనుకుంటున్నాను. ఇక 1982-83 సంవత్సరం అప్పుడప్పుడే పల్లెటూరి ఆడపిల్లలు చదువుకుంటున్న రోజులు. నేను కూడా 7th క్లాస్ అట్లా చదువుతున్నాను. అన్నయ్యలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. నేను మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు యోగ సాధన చేస్తూ వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు చిన్నప్పుడే వివాహం చేసేవాళ్ళు కదా. ఇక్కడ నాకు కూడా పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు అందరికి ఇలా చెప్పేవాడు నాన్న, మా అమ్మాయి చదువుకుంది, ఎండలో వ్యవసాయ పనులు చేయలేదు, ఉద్యోగస్తునికే ఇవ్వాలని ఉద్యోగస్తుల కోసం వెతికేవారు. దానికి కారణం ఏంటంటే అప్పటి రోజుల్లో 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండే పిల్లలకు అన్ని పనులు, వ్యవసాయ పనులు చక్కగా నేర్పించేవాళ్ళు అనమాట. మేము అలా నేర్చుకోకుండా స్కూల్కి వెళ్ళడం వల్ల అలా నాన్నగారు వెతికారు. ఎంత వెతికినా ఆయనకు ఉద్యోగస్తులు నచ్చిన వారు ఎవరు దొరకకపోవడం వల్ల మా వారికి మెడికల్ షాప్ ఉంది, ఊర్లో భూమి కూడా ఉండడం వల్ల అతనికి ఇచ్చి వివాహం జరిపించారు. పర్వాలేదు, ఇంట్లో నీడపట్టణ ఉంటుంది అనుకున్నారు. 7th క్లాస్ అయిపోగానే మ్యారేజ్ అయింది. మా అత్తగారి పుణ్యమా అని నేను 10th క్లాస్ వరకు మా పుట్టింట్లోనే ఉండి చదువుకున్నాను. ఎందుకు అలా అంటున్నానంటే అప్పట్లో కోడలు చదువుకుంటారంటే అత్తగారులు ఒప్పుకునే వాళ్ళు కాదు. మరి మా అత్తమ్మ అలా కాదు, చాలా మంచిది, చదువుకోమని ఎంకరేజ్ కూడా చేసింది. నా 10th క్లాస్ పూర్తయిపోయింది. ఆ మధ్య కాలంలో మరి కొన్ని కారణాల వల్ల మా వారు మెడికల్ షాప్ తీసేసి ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఇంకా నేను కూడా 10th క్లాస్ అయిపోగానే కాలేజీకి వెళ్లకుండా ఊర్లోకి వచ్చి వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాను. కానీ బాధగా అనిపించేది. మా వదినలు తర్వాత నా తోటి వాళ్ళందరూ కూడా పట్టణాలలో ఉంటున్నారు, నేను ఎండలో వ్యవసాయం చేయాల్సి వస్తుందనే బాధ నాకు ఉండేది. అలా 1 సంవత్సర కాలం గడిచింది. మాకు ఒక బాబు జన్మించాడు. ప్రసవానికి మా పుట్టింటికి వెళ్ళి మా నాన్నగారితో 3-4 నెలలు నేను ఉన్నాను. అప్పుడు నాన్నగారు పొలం వద్ద కూర్చోబెట్టుకొని నాకు వ్యవసాయం గురించి చెప్పారు. వ్యవసాయము చేయగలగాలే గాని అంతకంటే పవిత్రమైన వృత్తి లేదమ్మా, ఎనలేని పుణ్యం వస్తుంది అన్నాడు. ఏంటి నాన్న, నాకు నచ్చ చెప్పడానికి అలా చెప్తున్నారా? చదువు ఆపేసి ఊర్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక బాబు పుట్టాడు, వాడు చదువుకోవడం కూడా కష్టమవుతుంది నాకు కాస్త పెద్దయ్యాక అని నేను బాధగా అన్నాను. లేదమ్మా, వ్యవసాయం విలువ నీకు తెలియాలని చెప్తున్నాను. నువ్వు చెయ్యలేమనుకొని నేను అలా చేశాను తప్ప ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, కానీ బాధతో చేస్తున్నావు. బాధతో చేయాల్సిన పని కాదు. వ్యవసాయము మహాయజ్ఞం వంటిది. యజ్ఞం కంటే ఏమాత్రం తక్కువ కాదు వ్యవసాయం అని చెప్పాడు. భూమిని శుద్ధి చేసి యజ్ఞశాలను నిర్మించి యజ్ఞవాటికలో సమిదలుంచి ఆవు నెయ్యితో వేస్తూ వేద మంత్రాలు చదువుతూ అగ్నిహోత్రాన్ని ముట్టిస్తారు. ఒక్కొక్క అవిస్సును
చేస్తూ యజ్ఞాన్ని ఒక పద్ధతిగా బ్రాహ్మణులు చేస్తారు. ఆ యజ్ఞం యొక్క శక్తి సమస్త భూమండలాన్ని శుద్ధి చేస్తూ ఆకాశంలోని మేఘాలను తాకి వర్షాన్ని ఇస్తుంది. ఆ వర్షము సమస్త జీవానికి ఆ ఒక సమస్త జీవానికి ప్రతినిధిగా ఉంటుంది, పుట్టుకకు అని చెప్పాడు. మరి అలా ఆ జీవము పుట్టి పెరగాలి, సమస్త మానవాళి ఆకలి తీరాలంటే వ్యవసాయమే మూలాధారం. ఆ విధంగా యజ్ఞం కంటే ఏమాత్రం వ్యవసాయం తీసిపోదు. యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం వ్యవసాయం చేస్తే కూడా వస్తుందన్నారు. యజ్ఞానికి ముందు భూమిని ఎలా శుద్ధి చేస్తామో వ్యవసాయం చేయడానికి ముందు రాళ్ళు, రప్పలు, ముండ్లు, ఇక చెట్లు, చేమలు ఏం లేకుండా భూమిని శుద్ధి చేస్తాము. తొలకరి వర్షం కురవగానే నాగళ్లతో దున్ని ఆ మట్టిని ఒక కుంకుమలాగా మెత్తగా చేసి పెడతాము. మళ్ళీ వర్షం రాగానే గంపల నిండా విత్తనాలు నింపుకొని బొట్లు పెట్టుకొని చిలకలోకి వెళ్ళి నాగలికి బొట్టు పెట్టి, నాగలు దున్నే ఎద్దులకు బొట్టు పెట్టి, రైతు నుదుటన కుంకుమ దిద్దుకొని చేతి కంకణం కట్టుకొని నాగలి వేసి ఆ భూమాతని దున్నుతూ ఉంటే ఆడవాళ్ళు విత్తనాలు వేస్తారు. వారం లోపల ఆ విత్తనాల యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగిపోతుంది. అలా చెలక పంట మొదలవుతుంది. ఇక పరబ్రహ్మ స్వరూపము అయిన అన్నాన్ని ఇచ్చే వడ్లను పండించాలంటే పొలం నిండా నీళ్లు పెట్టి నాగలితో దున్ని ఆ యొక్క బురద మడిని గొర్రు కొట్టి కరిగట్టు చేసి వడ్లని నానబెట్టి ఆ వడ్ల మొలకను నారుమడిగా వేస్తాము. ఎప్పుడైతే ఆ యొక్క వడ్ల మొలకని ఆ నారుమడిలో వేస్తామో అప్పటి నుంచి మొలక పిట్టలు తినడం మొదలు పెడతాయి. అంటే ప్రాణప్రతిష్ఠ జరిగిపోతుంది. ఏ విత్తనము మొలకెత్తి పంటగా మారాలో, ఏది ఏ జీవికి ఆహారంగా మారాలో అప్పటి నుంచే మొదలవుతుంది. ఇక ప్రతిరోజు రైతు బ్రహ్మముహూర్తంలో లేచి పొలానికి వెళ్ళి ఆ పైరుకు నీరు పెట్టి వరాల చుట్టూ తిరిగి ఈ పైరుకు ఏమైనా కలుపుందా, ఎరువులు ఏమైనా వేయాలా, ఎలా పారుతుందని ఒక పసిపాపను చూసుకున్నట్టుగా ప్రతిరోజు చూసుకుంటాడు. ఏ పూజా పునస్కారం చేయవలసిన అవసరం రైతుకు లేదు. తెల్లారేసరికి ఆ సూర్య భగవాను యొక్క తొలి కిరణము ఆ పొలము నీళ్ళలో పడుతుంది. అదొక దీపంలా అనిపిస్తుంది. అదే రైతు పెట్టే దీపం అనుకోవాలి. ఒక్కసారి సూర్య భగవానానికి నమస్కారం చేసుకుంటే అన్ని పూజలు చేసినట్టే. ఇక ఏ దశలో ఏ జీవరాశి తినాలో ఆ పైరును తింటూనే ఉంటుంది. అది పండ్ల చెట్లు కానీ, పూల చెట్లు కానీ, కూరగాయల చెట్లు కానీ, చెలకలో ఉన్న పంటలకు కానీ, ఈ వరి చేనుకు కానీ అది తింటూ ఉంటుందన్నమాట. ఈ విధంగా రైతు యొక్క శ్రమ ప్రతి దినము ఒక సమస్త జీవరాశికి ఆహారంగా మారుతూనే ఉంటుంది. ఇంక కొంచెం పెరిగిన తర్వాత పశువులు, పక్షులు, ఉడతలు, ఎలుకలు, ఎన్నెన్నో జీవరాశులు రైతు యొక్క శ్రమ ఫలాన్ని దానంగా స్వీకరిస్తూనే ఉంటాయి. అది భగవత్ సమర్పణగా మనము భావించాలి. ఎందుకంటే ఏ విత్తనాన్ని మనం మొలకెత్తించలేము, ఆకుల్ని కాయించలేము, పంటల్ని పండించలేము. అదంతా భగవంతుని దయతో జరుగుతుంది. రైతు మాత్రము ప్రతిరోజు శ్రమ చేయవలసిందే. ఈరోజు సెలవు, నాకు ఆరోగ్యం బాగలేదు, అలా ఇలా అంటే కుదరదు. ఏది ఎలా ఉన్నా ప్రతిరోజు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే ఆ పంట చేతికి వస్తుంది. అలా భగవంతుని మీద భారం వేసి రైతు పని చేస్తూ ఉంటాడు. తప్పు చేసేటువంటి అవకాశము, పరిస్థితి రైతుది కానే కాదు. శ్రమపడి చేయవలసిందే. అలా రైతు యొక్క పంట ఇంటికి చేరేసరికి ఎన్నెన్నో జీవరాశులు తింటాయి కదా. అది పరోక్షంగా రైతుకి తెలియకుండానే రైతు దానం చేస్తున్నట్టే కదా. ఆ భగవంతుడు ఆ విధంగా రైతు యొక్క జీవితానికి అలా ఒక మార్గం చూపిస్తాడేమనిపిస్తుంది.
ఇంకా ఆ విధంగా అన్ని తినగా పంట కోసుకొని తెచ్చుకొని ఇంటికి తెచ్చుకుంటాము. అది భగవత్ ప్రసాదంగా మనము భావించాలి. ఒకసారి గుడికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకుంటేనే ఎంతో పుణ్యం వస్తుంది అని అనుకుంటామే. మరి ఆ విధంగా ఆ యొక్క పంటని మనం భగవత్ ప్రసాదంగా భావించినప్పుడు ఆ పంట అమ్మితే వచ్చే డబ్బు ఎంతో పవిత్రమైనదే కదా. మన కుటుంబానికి, మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించుకుంటే ఇక అంతకంటే కావాల్సింది ఏముంది. ఇక ఆ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరైనా దానమని కోరి ఇంటి ముందరికి వస్తే ఒక సేరో అర్ధ సేరో ధాన్యాన్ని ఇస్తాము, పండ్లని ఇస్తాము, కూరగాయలను ఇస్తాము, ఏ సంకోచం లేకుండా. వాళ్ళ కడుపు నిండుతుంది. అదే పట్టణాలలో ఉన్న వాళ్ళు, వేరే వృత్తులు చేసే వాళ్ళు 1 రూపాయను 5 రూపాయలు ఇస్తే వారికి ఏ విధంగా సరిపోదు. ఆ విధంగా రైతు తనకు తెలియకుండానే దానం చేసిన వాడు అవుతున్నాడు. ఆ మిగిలింది తీసుకొని భగవత్ ప్రసాదాన్ని స్వీకరించిన వాడు అవుతున్నాడు. ఎవరైనా ఐశ్వర్యవంతులు కనబడితే పెట్టి పుట్టాడురా అంటారు. రైతు కంటే గొప్పగా పెట్టి పుట్టేవాడు ఎవరు ఉండరమ్మా. పెద్ద పెద్ద బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తులు, అంతస్తులు లేకపోవచ్చుకున్నా రైతు యొక్క జీవితము మరు జన్మకు గొప్పగానే ఉంటుంది. ఆ భగవంతుని దగ్గర తన యొక్క శ్రమ ఫలితము పుణ్యంగా మారుతుంది అని చెప్పాడు. ఇక యజ్ఞము వ్యవసాయం సమానమని చెప్పాను కదమ్మా. యజ్ఞం చేస్తే సమస్త జీవరాశి పుట్టుకకు మార్గం ఏర్పడుతుంది అన్నాం. ఆ పుట్టినటువంటి జీవులు బతకాలంటే వ్యవసాయం యొక్క ఉత్పత్తులు అవసరం అంటున్నాము. నిజంగా చెప్పాలంటే ఆ యజ్ఞం చేయాలన్నా రైతు పండించే వ్యవసాయ ఉత్పత్తులు అవసరం అవుతాయి. అంటే యజ్ఞానికి మూలం కూడా వ్యవసాయమే. ఆ రైతు ఒక ఆవును సాది ఆ నెయ్యిని తయారు చేస్తేనే ఇంకా యజ్ఞం అనేది కొనసాగుతుంది. సమిదలు కానీ, మేడి చెట్టు, రావి చెట్టు, ఇక మామిడి చెట్టు, కొన్ని రకాల చెట్ల యొక్క కట్టెలతోనే యజ్ఞం చేస్తారు. ఇక దమధాన్యాలు పండించేది రైతే. అంటే యజ్ఞానికి మూలం వ్యవసాయం అనే చెప్పొచ్చు. వ్యవసాయము, యజ్ఞము రెండు ఒకదానికోటి అనుసంధానమై ఉంటాయి. ఈ రెండు ఈ భూమి మీద చక్కగా చేయగలిగితేనే సమస్త జీవరాశి సుభిక్షంగా ఉంటుంది. అంత గొప్పది వ్యవసాయం అని చెప్పాడు. అందుకనే ఆ రోజులలో మాకంతా అర్థం కాక అంటే ఆస్తి చదువుకోవాలన్న ఒక ఆలోచన, పిల్లలు చదివించాలన్న ఒక ఆలోచన, మేము సిటీకి వెళ్ళిపోయాము, పిల్లలు చదివించాను, వాళ్ళు స్థిరపడ్డారు జాబులలో, నేను చదువుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చి వ్యవసాయం చేసి ఈ పంట అమ్మిన డబ్బు చూస్తే నాకు ఆనందం అనిపిస్తుందని చెప్పానండి. ఇది మా నాన్నగారు చెప్పిన విషయాలు మీకు చెప్పాను. జై కిసాన్.